హలో ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వాళ్ళ గురించి చెప్తాను. నా ఫ్రెండ్స్ ఎవరో తెలితే జ్వరం వచ్చేది నీకు. అంత పెద్ద రౌడీలా? అంతకంటే ఎక్కువ ఈ మధ్యన జనస్రవంతిలో కలిసిపోయారు. ఎవరో ఫ్రెండ్స్? సాంబిగాడు సైకిల్ కి ప్యాచ్లు వేస్తాడు, అయితేనే ఫేమస్. సూరిగాడు చెరుకు రసం అమ్ముతాడు, తీయగా ఉంటది. జిలానీగాడు దూదే ఎక్కుతాడు, మెత్తగా ఉంటది. ఇది నా ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్. సో ఇప్పుడైతే సంగం బ్యారేజ్ దగ్గర ఉన్నాను. అన్నట్టు నేను వెళ్తుంది ఎక్కడికంటే కల్కి మూవీలో లొకేషన్ ఉంది కదా, పెరుమల్లపాడు టెంపుల్ అని. ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఈ 2 days ప్లాన్ అయితే వేసాము, నెల్లూరు వెళ్ళాలని చెప్పి. అక్కడ చుట్టుపక్కల బీచెస్, పెరుమల్లపాడు, పెంచలకోన, ఇంకా వీలైతే ఉదయగిరి కోట మొత్తం కవర్ చేద్దాం అనుకున్నాము 2-3 daysలో. సో ఫస్ట్ అయితే పెరుమల్లపాడు వెళ్తున్నాము. ఫ్రెండ్స్తో ఇట్లాంటి లాంగ్ రైడ్స్కి వెళ్ళినప్పుడు బెనిఫిట్స్ ఏంటంటే గొడవలు పడతారు, ఇరిటేషన్ తెప్పిస్తారు, చిరాకు పుట్టిస్తారు. ఎండ్ ఆఫ్ ద డే ట్రిప్ అంతా ఎంజాయ్మెంటే. అవి కూడా మెమరీస్ లాగైతే ఉండిపోతాయి. సో నాకు ఈ 2 daysలో కూడా ఇలాంటి మెమరీస్ అయితే ఉన్నాయి. ఈ యాక్చువల్ ప్లానింగ్ ఎట్లా ఉందంటే గోకర్ణ వెళ్దామనే మా ప్లాన్. కాకపోతే లీవ్స్ అడ్జస్ట్ అవ్వలేదు అందరికీ. సో అందువల్ల గోకర్ణ క్యాన్సిల్ అయింది. గోకర్ణ అయితే ఒక 4 days వెళ్దాం అనుకున్నాము హైదరాబాద్ నుంచి. సో అది కుదరలేదు. సో వాళ్ళు హైదరాబాద్ నుంచి ఇక్కడ మా ఊరికి వచ్చి ఇక్కడ నుంచి మేము నెల్లూరు స్టార్ట్ అయ్యాము. ఇంకా వినాయక చవితి రానే లేదు. చాలా దగ్గర అయితే చూసాము ఇలాంటి పిల్లలు చందా కోసం బండ్లు ఆపుతున్నారు. తెలియని లొకేషన్కి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు తిప్పలు పడక తప్పదు. ఎందుకంటే ఈ లొకేషను కల్కి మూవీ తర్వాతే బాగా ఫేమస్ అయింది. అందుకని చాలా వెతకాల్సి వచ్చింది ఎక్కడెక్కడ అని. ఎలాగైతేనేమి లాస్ట్కి వచ్చేసాం లొకేషన్కి. ఇక్కడ కార్ పార్క్ చేసుకొని ఇక్కడ నుంచి నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలి. ఇదే కాదు, పక్కన ఇంకొక రూట్ కూడా ఉంది, కానీ అక్కడ కార్ పార్కింగ్ ఇబ్బంది అని చెప్పి ఈ రూట్లో అయితే వచ్చాము. ఇక్కడ నుంచి నడుచుకుంటూ దగ్గర దగ్గర 1 kilometer నడవాల్సి వచ్చింది. కిందంతా ఫుల్ ఇసుక అయితే ఉంది, మంచి హీట్. అందులో నేను బ్లాక్ టీ-షర్ట్ వేసాను. ఇంకా చూసుకోండి ఎట్లా ఉంటుందో. ఇటు రైట్ సైడ్కి వెళ్తేనేమో అటుపక్క పొలాలు ఉన్నాయి అటు వెళ్ళడానికి. ఈ లెఫ్ట్ వచ్చేసి ఇది ఆ టెంపుల్ కాడికి వెళ్ళడానికి. కింద ఏదో బండి పోయినట్టు మార్క్స్ కనిపిస్తున్నాయి కదా, అవి ఈ లొకేషన్ కనిపించిన తర్వాత టీం మెంబర్స్ వచ్చారు కదా, మూవీ టీం వాళ్ళు వచ్చిన బండి అవి. ఎందుకంటే ఈ రూట్లో ఎక్కడ బండ్లు రావడానికి ఏం లేదు, అంటే ఏం పొలాలు అవి కూడా ఏం లేవు. మొత్తం ఇట్లాగే ఎడారిలాగా ఉంది, ఇసుక మొత్తం. అప్పుడు వచ్చినాయి, ఇప్పుడు దాకా మార్క్స్ అయితే అట్లాగే ఉన్నాయి కింద. ఎక్కడో ఏదో ఎడారి ప్రాంతంలో తిరుగుతున్న ఫీలింగ్ వచ్చింది ఇక్కడ వెళ్తుంటే. ఎలా ఉందంటే ఎంత దూరం వెళ్ళినా కానీ వచ్చేసింది. ఇంకా నేను ఆల్మోస్ట్ వచ్చేసాను. ఈ పక్కనే అనుకుంటానే 1.5 kilometer నడిచాను. అక్కడ దూరంగా కనిపిస్తున్న నీళ్ళు ఉన్నాయి కదా, అదంతా పెన్నా నది. ఆ పెన్నా నది 1850లో వచ్చిన వరదల వల్ల ఆ నీళ్ళు అక్కడ నుంచి ఈ గుడి కాడికి మధ్యలో చాలా దూరం ఉంది. అయినా అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చి నీళ్ళు ఈ గుడి మొత్తాన్ని ముంచేసాయంటే ఎంత వరద వచ్చిందో. ఆ వరద రావడం వల్ల మొత్తం ఇసుకొచ్చి దాని లోపల ఈ గుడి అనేది లోపల మూసుకొని పోయింది. అప్పటి నుంచి ఈ గుడిని అయితే ఎవరు బయటికి తేలని ట్రై చేయలేదంట. కాకపోతే ఒక సోర్స్ ప్రకారం అయితే ఇసుక వాళ్ళు తవ్వేటప్పుడు ఈ గుడి కనిపించిందని చెప్పి అంటున్నారు. కొంతమంది ఏం చెప్తున్నారంటే లాక్డౌన్లో కరోనా టైంలో ఇక్కడ లోకల్స్ ఉంటారు కదా, వాళ్ళు ట్రై చేశారు కనిపించిద్దేమో అని. అట్లా వాళ్ళకి బై ఛాన్స్ అది కనిపించింది. ఈ గుడి చరిత్ర అయితే పరశురాముడు ఇక్కడ విష్ణుమూర్తి విగ్రహాన్ని ప్రతిష్ఠించారని చెప్పి అంటారు. అంతేకాకుండా ఈ పెన్నా నదికి ఇట్లాగే జస్ట్ పెన్నా నది పక్కన ఇట్లాగే ఇలాంటి గుళ్ళు 108 ఉన్నాయని చెప్పి అంటున్నారు. అదంతా ఈ గుడి బయటపడిన తర్వాతే మనకు తెలిసింది.
సినిమాలో మనకి అంటే గుడి లోపల చాలా ఉన్నట్టు చూపించారు కానీ అంతైతే ఏం లేదు. కాకపోతే చూడగానే ఈ గుడి చూడగానే నిజంగా అరే ఇది సినిమాలో చూసిన లొకేషనే రియల్గా ఉందా అన్న ఒక ఫీలింగ్ అయితే పక్క అందరికీ వస్తుంది. చూడండి లోపల ఎంతవరకు అయితే మట్టి ఇసుక వెళ్ళిపోయిందో, కూర్చొని వెళ్ళాల్సి వచ్చింది, నిలబడడానికి కూడా ఛాన్స్ లేదు అసలు అంత లోపలికి. ఇది శివలింగం ప్రజెంట్ ఇది ఒక్కటే మిగిలింది దీని లోపల. ఈ చుట్టుపక్కల అయితే మొత్తం గోడలు పడిపోయి చాలా డేంజర్గా కూడా ఉంది లొకేషన్. ఇది ఎప్పుడు పడిపోద్ది అన్నట్టుగా ఉంది. ఎవరైనా కొంచెం పట్టించుకొని ఈ గుడిని కొంచెం రెనోవేషన్ చేస్తే చూసేదానికి బాగుండిద్ది. ప్లస్ ఒక మూవీలో ఒక లొకేషన్ కనిపించిందంటే ఆటోమేటిక్గా జనాలు కూడా ఎక్కువ మంది వస్తారు. సో దానివల్ల ఇంకొంచెం పాపులారిటీ కూడా పెరిగిద్ది. నేను ఈ గుడి లోపలికి అయితే వెళ్దామని ట్రై చేశాను కానీ కొంచెం లోపలికి అయితే వెళ్ళాను. అసలు లోపల గాలి అస్సలు లేదు. ఆ వేడికి ఫేస్లో అయితే చెమటలు కారిపోతున్నాయి. చూడండి ఎట్లా రావాల్సి వస్తుందో బయటికి, మొత్తం కింద కొంగి రావాల్సి వస్తుంది. అండ్ ఈ పైన ఇప్పుడే ఈ గోపురం ఇంత బాగా కనిపిస్తుందంటే అప్పట్లో కట్టినప్పుడు ఇంకెంత బాగుండేదో. చాలా వరకు అయితే పగలగొట్టారు. పగలగొట్టింది ఎవరో కాదు, మహానుభావులు ఉంటారు కదా కొంతమంది, ఏదో దొరికిద్దని చెప్పి వాళ్ళు చాలా వరకు పగలగొట్టారంట దీన్ని. ఎక్కడన్నా నిధి నిక్షేపాలు ఏమైనా దొరుకుతాయేమో అని చెప్పి దొరికినాయి వాళ్ళకి. కాకపోతే మట్టి ఇసుకరాళ్ళు ఇది తప్ప ఇంకేం దొరకలేదు. మంచి ఒక గుడినైతే పగలగొట్టారు అక్కడక్కడ. ఇంకా ఇప్పటికి కూడా కొన్ని దీని మీద చిల్లలు అయితే కనిపిస్తాయి చూడండి, జస్ట్ అట్లా ఫేస్ కనిపించడము అట్లా. ఇది వెంటిలేషన్ కోసం ఇటు నుంచి అటు పక్కకి హోల్స్ అయితే ఉన్నాయి. అండ్ పైన నుంచి కింద వరకు కూడా సన్ లైట్ కోసం అంటే వెలుతురు కోసం గాలి కోసం అన్నట్టుగా హోల్స్ అయితే పెట్టారు. చూడండి ఈ డిజైన్స్, ఈ దేవుళ్ళు దేవతల విగ్రహాలు, కలశాలు అంటారు కదా అవి, విష్ణుమూర్తి, ఈ నంది విగ్రహాలు అని తల పగలు కొట్టేసి వాటికి మొత్తం నాశనం చేశారు. బట్ ఇప్పటికైతే చూడడానికి అయితే బాగానే ఉంది. ఇంకా అప్పట్లో ఇంకెంత బాగుండేది అనిపిస్తుంది నాకైతే చూడగానే. నేను ఇంత చెప్తున్నా కదా దీని గురించి, ఒక్కసారి రియల్గా వెళ్ళి చూస్తే కానీ మీకు ఆ ఫీల్ అనేది అర్థం కాదు. ఎండలో ఇంత దూరం నడిచి ఇక్కడ గుడికి వచ్చిన తర్వాత సో ఒక టాస్క్ అయితే కంప్లీట్ అయింది అనుకుంటున్నాను. ఫన్నీగా ఈ మూవీలో ఒక సీన్ అయితే రీక్రియేట్ చేశాను. తర్వాత చూడండి, ఇదైతే కామన్ అబ్బా, ఎక్కడికి వెళ్ళినా కానీ మన వాళ్ళు చెత్త పక్క వేయకుండా అయితే రారు. మేము వెళ్ళామని చెప్పి తెలియడానికి అట్లా వేస్తారేమో అర్థం కాదు. నేను రీక్రియేట్ చేసిన సీన్ అయితే ఇది. చూసి నేనే ఎంతో నవ్వుకున్నాను, కానీ ఎప్పటికీ గుర్తుండదని చెప్పి దీన్ని ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి అని చెప్పి చేశాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ట్రావెలాగర్.